తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అడ్వకేట్లు ముందు భాగాన నిలుస్తూ వస్తున్నారని గోదావరికని సీనియర్ అడ్వకేట్లు గొర్రె రమేష్ శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల భాగంగా గోదావరికని మున్సిపల్ కోర్టులో సోమవారం 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి వెంకటేష్ ముందుగా గౌరవవందనం స్వీకరించి జాతీయ పథకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా సీనియర్ అడ్వకేట్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అన్ని వర్గాల ప్రజలకు ఉద్యమంలో పాల్గొన్నారని, కానీ రామగుండం నియోజకవర్గంలో ప్రజలను ఉద్యమంలోకి కదిలించడానికి అడ్వకేట్లు అండగా నిలబడ్డారని, ఉద్యమకారులకు చెందిన ఎన్నో కేసులను ఉచితంగా వాదించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించడానికి మహానుభావులు రాజ్యాంగంలో కల్పించిన హక్కులు కూడా తోడ్పడ్డాయని తెలిపారు. స్వాతంత్ర పోరాటాలు, తెలంగాణ ఉద్యమ పోరాటాల గురించి మనం మన భావితరాలకు వివరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రాన్ని అభివృద్ధి భాగాన్ని నిలపడంలో అందరం భాగస్వాములం అవుదామని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి పేరున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ముఖ్య అతిథులు గౌరవనీయులు మాననీయ సెకండ్ అడిషనల్ జడ్జి గారు ఈ కార్యక్రమానికి ఇచ్చిన సోదరి న్యాయవాదులందరికీ కూడా మరియు స్టాఫ్ అందరికీ కూడా పేరున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమమే ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండాతో స్టార్ట్ అయింది. నీళ్లు, నిధులు, నియామకాలు. అయితే ఇవాళ నీళ్లు, నిధులు, నియామకాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశానికి స్వతంత్ర పోరాటం చేసిన తర్వాత, దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎట్లయితే ఫలితాలు పేద వర్గాలకు అందలేదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఫలితాలు పేదలకు అందలేదు. ఇవాళ మా మిత్రుడు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర సాధనలో గోదావరికని మొట్టమొదటి స్థానంలో ఉంది. సింగరేణి కార్మికులు 56 రోజులు మైన్స్ అన్ని బంద్ చేసి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా మరి ఇందిరా పార్క్ దగ్గర న్యాయవాదులందరూ తలసాని శ్రీనివాస్ యాదవ్, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెడితే మరి తెలంగాణ కోసం మీరు ఏం మాట్లాడతారా, మీ అభిప్రాయం ఏంటంటే మనోళ్ళను తరిమి కొడితే ఆ న్యాయవాదుల యొక్క స్ఫేరనే ఒక స్ఫూర్తి ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం న్యాయవాదులను స్పందింపజేసింది. అందులో భాగంగా గోదావరిఖనిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద మేమందరం దాడి చేస్తే అందులో నేను A2 ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి 7-8 మంది అక్కదులు ఉంటే అందులో నేను A2 ఉన్నా. నేను ఈ సందర్భంగా తెలియజేసేందంటే ఉద్యమాలు అనేటివి మన భావి భారత పౌరుల కోసం, మన రాబోయే తరాల కోసం ఒక మంచి ఫలితాలను అందించడం కోసం మనం చేస్తున్నాం. అది భారత రాజ్యాంగం కావచ్చు, అది స్వతంత్ర పోరాటం కావచ్చు, లేదా ఇంకేదన్నా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇవాళ ఈ యొక్క ఫలితాలు అందరికి అందే విధంగా మనం అందరం మేధావులు ఒక మంచి అంటే సామాజిక స్పృహ కలిగినటువంటి విభాగానికి చెందిన వాళ్ళం. దీన్ని అందరికీ అందేలా కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తౌటం సతీష్, సిరిగి సంజయ్ కుమార్, అడ్వకేట్లు మురళీధర్ యాదవ్, పాత అశోక్, జువాజీ శ్రీనివాస్, ముచ్చకుర్తి కుమార్, మనోహర్, MD ఉమర్, వరలక్ష్మి, అంజలి చౌహాన, పంగశంకర్, దాదా సలాం, అమరేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.